భారతదేశంలో దొరికే వందలాది మామిడి రకాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్పూర్ జిల్లాలో పండే నూర్జహాన్ మామిడి పండు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ప్రత్యేకమైన మామిడి పండు దాని అసాధారణ పరిమాణం, బరువు కారణంగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క నూర్జహాన్ మామిడి పండు ధర అక్షరాల 1500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు పలుకుతోంది. ఈ అరుదైన మామిడి రకం ప్రస్తుతం అలీరాజ్పూర్ జిల్లాలోని కతివాడ గ్రామంలో ఉన్న శివరాజ్ సింగ్ జాదవ్ అనే రైతు తోటలో మాత్రమే పండుతోంది. సాధారణ మామిడి పండ్ల కంటే ఇది ఎంతో భిన్నంగా ఒక పెద్ద బొప్పాయి పండు కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఈ రకానికి చెందిన ఒక్కో మామిడి పండు ఏకంగా 3 నుండి 5 కిలోల వరకు బరువు తూగుతుందని రైతు శివరాజ్ సింగ్ చెబుతున్నారు. అయితే ఈ అద్భుతమైన మామిడి పండుకు నూర్జహాన్ అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. దాదాపు 50 ఏళ్ల క్రితం శివరాజ్ సింగ్ తండ్రి జహంగీర్, అలాగే గుజరాత్ కు చెందిన రాజాపురి అనే 2 వేర్వేరు మామిడి రకాలను అంటుకట్టడం ద్వారా ఈ సరికొత్త రకాన్ని సృష్టించారు. ఆ రోజుల్లో ప్రముఖ నటి నూర్జహాన్ పేరును ఈ పండుకు పెట్టారు. నా పేరు ఠాకూర్ శివరాజ్ సింగ్ యాదవ్. అలీరాజ్పూర్ జిల్లా కట్టివాడ నుండి మాట్లాడుతున్నాను. కట్టివాడలో మాకు చాలా ప్రసిద్ధి చెందిన నూర్జహాన్ మామిడి తోట ఉంది. ఇది 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో దాదాపు 35 రకాల మామిడి వెరైటీలున్నాయి. వాటిలో ప్రత్యేకించి ఈ నూర్జహాన్ రకం ఎంతో విశిష్టమైందిగా గుర్తింపు పొందింది. ఈ నూర్జహాన్ మామిడి ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఇక్కడి కాయలు 3 నుండి 4 కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన మామిడి బరువు రికార్డ్ 4 కిలోల 750 గ్రాములు. అయితే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల వల్ల కాయలు దాదాపు 3 నుండి 3.5 కిలోల బరువు వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నూర్జహాన్ రకం మా తోటకే కాదు, మా జిల్లాకే ఒక గర్వకారణం. ఇది దాదాపు 1965లో మా నాన్నగారైన ఠాకూర్ పవన్ నందు నాటినప్పుడు దీని ప్రత్యేకత అంతగా తెలియలేదు. కానీ 12 నుండి 13 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే 1978 నాటికి ఒక్కో కాయ బరువు దాదాపు 4 నుండి 4.5 కిలోల వరకు పెరిగింది. ఇది చాలా అరుదైన మరియు విభిన్నమైన మామిడి రకం అని గ్రహించిన మా నాన్నగారు అప్పట్లో ప్రముఖ సినీ నటి గాయనైన నూర్జహాన్ పేరు వీటికి పెట్టారు. అలా కాలక్రమేణా ఈ మామిడి రకం మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నూర్జహాన్ జాతికి చెందిన చెట్లు దేశంలో అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ అరుదైన రకాన్ని మరింతగా విస్తరించడానికి అటు ఉద్యానవన శాఖ, ఇటు శివరాజ్ స్వయంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ చెట్ల సంఖ్యను పెంచడం ఇప్పటి వరకు అస్సలు సాధ్యం కాలేదు. ఇక నూర్జహాన్ మామిడి పండ్ల ఖ్యాతి ఎంతలా ఉందంటే వేసవికాలం రాగానే దేశ విదేశాల నుండి పర్యాటకులు, మామిడి ప్రియులు వీటిని చూడ్డానికి కతివాడ గ్రామానికి క్యూ కడతారు. కేవలం 3 చెట్ల నుండే దిగుబడి వస్తుండటంతో ఈ పండ్లను సొంతం చేసుకోవడానికి కొనుగోలుదారులు కొన్ని నెలల ముందే ప్రీ బుకింగ్ చేసుకుని పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎంతో పరిమితమైన ఉత్పత్తి ఉండడం వల్ల చాలా మందికి నిరాశే ఎదురవుతుంటుంది. ఈ తోటలో సుమారు 35 రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్న శివరాజ్ సింగ్ జాదవ్ కుటుంబానికి ఈ నూర్జహాన్ రకం గత 3 తరాలుగా ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. భారత పూర్వ రాష్ట్రపతులతో సహా ఎంతో మంది ప్రముఖులు రుచి చూశారు. ఎన్నో జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ నూర్జహాన్ మామిడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని 3వ తరం యువకులు చెబుతున్నారు.